ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని సన్నిధానములో ఈ రీతిగా కూడి దేవుని ఆరాధించుటకు, ఆయన విలువైన పరలోకపు సంగతులు ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన సదవకాశము కొరకు ప్రభునకు స్తుతులు చెల్లిస్తూ, దేవుని సన్నిధానములో దేవుని మాటలు వినుటకు కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఇంతగా ప్రేమించి దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు తన దాసుడనైన నన్ను నిలవబెట్టుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం వినువారు మాత్రముగా ఉండకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై దేవుడిచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగం ఏమిటి అనగా, విశ్వాసులు దేవుని వలన ఏమని ఎంచబడాలి. ఎంచబడుట అంటే డబ్బులు ఎంచడం కాదు, ఒక వ్యక్తిని గుర్తించుట అని అర్థం ఎంచబడుట అంటే. సరేనా? సో విశ్వాసులు అనబడేటటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనము దేవుని వలన ఏ రీతిగా ఎంచబడాలి. రండి కొన్ని మూల వాక్యములోనికి వెళ్దాం. తదుపరి ఏ రీతిగా ఎంచబడాలో దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. ఆ మాట ప్రియులారా, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చాలు ప్రియులారా, ప్రభువునందు నాకు ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు ధనాపేక్షను గురించి, ఒక దాసుడు ఎవరెవరికి దాసుడుగా ఉంటాడు అన్న విషయాల గురించి చాలా విషయాలు 16వ అధ్యాయంలో చెబుతూ 15వ వచనంలో అంటున్నాడు, మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు గాని దేవుడు ఏమెరుగుతాడట? హృదయములను చూసేవాడు. నిజమే ప్రియులారా, పైకి ఈ అన్న మంచోడు, ఈ అక్క మంచిది అని చెప్పచ్చు, కానీ దేవుని హృదయము మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని మనస్సులో మనకున్న చోటు ఏంటో ప్రభు ఎరిగేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, విశ్వాసులు ఏ రీతిగా దేవుని వలన ఎంచబడాలి అనంటే, మనుషుల దృష్టికి ఘనముగా కాదు ఎంచబడాల్సింది, దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడాలి. ఆ మధ్య నేను ఒక ప్రాంతములో ఒక సహోదరుడు చాలా మందికి వారికి అవసరమైనటువంటి వంట సామాగ్రిని, అంటే కరోనా టైం అన్నమాట, వారికి అవసరమైనటువంటి ధాన్యాన్ని, అంటే బత్యం అంటారు కదా, ధాన్యాన్ని, అయ్యో ఈ టైంలో మీరు ఎలాగ జీవిస్తారు, సేవకులు, చర్చిలన్నీ మూతపడి ఉన్నాయి, ఇదిగో మంచికి 1000 రూపాయలు పెట్టుకోండి అని కానుక, ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు. చాలామంది సేవకులు కాని వాళ్ళు కూడా, మేము కూడా ఏదో సేవలో ఉన్నాం అని చెప్పి అందరూ తీసుకుంటూ ఉన్నారు. అయిపోయింది, ఇవ్వడం అయిపోయింది, తీసుకోవడం అయిపోయింది. ఆ ఇచ్చే వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారు, చూడు ఇలాంటి కరువు కాలంలో, కష్టాల్లో అతనికి దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడో, మనందరికీ ఒక్కొక్క ప్యాకెట్ రైస్ ఇచ్చారు, ఖర్చుకని 1000 రూపాయలు ఇచ్చారు, నూనె ప్యాకెట్ ఇచ్చారు అని ఒక ఆయన అంటున్నాడు.
ఇంకొక ఆయన ఏమంటున్నాడు అంటే, వాడు ఎంతమందిని ముంచినాడు తెలుసా అని ఇంకొక ఆయన అంటున్నాడు. ఇద్దరు తీసుకున్న వాళ్ళే. ఈయన రైస్ ప్యాకెట్ తీసుకున్నాడు, ఆయన రైస్ ప్యాకెట్ తీసుకున్నాడు. ఈయన అంటున్నాడు, ఆయన గురించి తెలియదు కాబట్టి ఈయన అంటున్నాడు, ఎంత మంచోడు కదా, అందరికీ రైస్ ప్యాకెట్ ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, కొంత ఖర్చుకు డబ్బులు ఇచ్చాడు, మంచోడు కదా అని ఈయన అంటున్నాడు. ఆ ఇచ్చిన ఆయన గురించి తెలిసిన ఆయన అంటున్నాడు, ఎంతమందిని ముంచాడో తెలుసా? ఈరోజు ఇది ఇస్తానంటే పుణ్యాత్ముడు అయిపోతాడా? మరి నువ్వు కూడా తీసుకున్నావు అని అంటే అతను ఇంకా ర్యాష్గా మాట్లాడుతున్నాడు. నేను కూడా తీసుకోవడం అంటే వాడి కష్టార్జితం ఏం కాదు, అన్యాయపు సొమ్ము అని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నాడు. నేను ఉన్నానండి అక్కడ. ఇరువురి మాటలు విన్నాను. అంటే ఒక వ్యక్తిలో పాపము దాగి ఉంటే అతను ఎన్ని మంచి పనులు చేసినా ఆ పాపమును తీసివేసుకోకపోతే మనుషులందరూ శబాసనొచ్చు, ఫోటోలు దిగచ్చు, దేవుని దృష్టికి మాత్రం అదేంటట? అసహ్యం. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఆ విషయాన్ని విన్నాం, ఓకే, అది ప్రక్కన పెడదాం. ఇప్పుడు మన దాకా వద్దాం. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా చేసే సందర్భాలు ఉండొచ్చు, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. దేవుడు అడుగుతున్నాడు, మనుషులు అబ్బా ఆ అన్న ఇట్లా, ఆ అక్క ఇట్లా, ఆ మేడం ఇట్లా, ఆ సార్ ఇట్లా ఎన్నో చెప్పుకున్నారులే, మనుషుల్లో శబాస్ అనిపించుకున్నాంలే. దేవుని దృష్టిలో ఎలాగున్నాం? దేవుని దృష్టిలో ఏ రీతిగా ఎంచబడుతూ ఉన్నాం? అందుకే పౌలు ఒక మాట అన్నాడు, పురుగులారా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, ఆ మాట కూడా చూడాలి, మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై. అమ్మో, పౌలు భక్తుడు తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని సంఘముతో మాట్లాడుతూ, అయ్యా, ఈ భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారు, మాకు దేవుడు ఎందుకు సువార్తను అప్పగించాడో తెలుసా? ఆయన చెప్పిన మాట, మాకే సువార్తను ఎందుకు అప్పగించాడు అంటే దేవుని ఎదుట యోగ్యులమని ఎంచి అప్పగించాడు. అంటే మాకు సువార్తను ఎందుకు అప్పగించాడు అని అంటే దేవుని సంతోషపరుస్తామని మాకు సువార్త అప్పగించాడే తప్ప మనుషులను సంతోషపరచడానికి మాకు సువార్తను ఆయన అప్పగించలే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని సేవకులుగా నేను కావచ్చు, ఇంకొకరు సూటిగా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సు కృంగిపోయింది అంటే అర్థం ఏమని? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అద్దం ముందు మనం నిలబడ్డాం. అద్దం ముందు నిలబడ్డప్పుడు మనలో 2 స్వభావాలు కనిపిస్తాయి. మొట్టమొదటి స్వభావం ఏంటంటే, గుడ్, నా ఫేస్ బాగుంది, ఎక్కడ ఏం లేదు, పౌడర్ రాసుకునేసరికి లేకపోతే అవేవో క్రీములు రాసుకునేసరికి నేను బాగా కనిపిస్తున్నాను. రెండవది నెగిటివ్ థింక్. రెండవది మనకు భిన్నమైనటువంటి ఆలోచన, ఏంటి నా ముఖం పీక్కమైనట్లుగా ఉందే అని. 2 గమనించండి, 2 దృశ్యాలు అద్దం ముందు కనపడ్డాయి. ఒకటి ముఖ తేజస్సును బట్టి హృదయం ఉప్పొంగింది, ఒకటి ముఖములో ఉన్నటువంటి ఆ యొక్క నీరసాన్ని బట్టి హృదయం కృంగిపోయింది. ఈ 2 మనలోనే ఉన్నాయి. అద్దంలో ఉన్నాయా, మనలో ఉన్నాయా? 2 మనలోనే ఉన్నాయి. ముఖ కాంతినిచ్చేది మనలోనే ఉంది, కృంగిపోయే స్వభావము మనలో ఉంది. కానీ మనలో ఉన్న దాన్ని అద్దం చూపిస్తుంది, మనలో ఉన్న దాన్ని అద్దం కనపరుస్తూ ఉంది. అలాగే నాలాంటి దేవుని సేవకులు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు నీ హృదయం ఒప్పొంగాలన్నా, నీ మనస్సు నొచ్చుకోవాలన్నా, అది ఏదైనా కావచ్చు. ఏంటి ఇలాగ మాట్లాడారు, నాలో తప్పుగాలే కనిపించాయి అని అనిపించినా
లేదు లేదు, ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేను కరెక్ట్గా ఉండడం నాకు అర్థమైపోయిందని నీకు అనిపించిన ఈ రెండు కూడా ఎవరిలో ఉన్నాయి? నీలోనే ఉన్నాయి. మరలా గుర్తుపెట్టుకోండి, అద్దం ముందు నిలబడ్డప్పుడు నీ ముఖం పీక్కుపోయినట్టున్నా, నీ ముఖం తేజస్సుగా ఉన్నా అవి నీలోనే ఉన్నాయి, కానీ అద్దం ప్రత్యేకంగా చూపించట్లా. అద్దము నీ నిజస్థితిని చూపించింది అంతే. అలాగే నాలాంటి సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నీకు బాధ కలిగిన, నీకు సంతోషం కలిగిన, బాధకు కారణమేంటో, సంతోషానికి కారణమేంటో, ఇవి రెండు కూడా ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు? అద్దం చూపించినప్పుడు ముఖం పీక్కుపోయింటే అద్దం ముందు నిలబడి ఏమనుకుంటున్నావు అంటే, సరిగా నిద్ర లేదు, మంచిగా తినలా, ఏవేవో బాధలను బట్టి ఇలా ఉండిపోయాను బా అని అనుకున్నావు. అద్దం మీద నింద వేయలేను. నీకు నిద్ర లేదనుకున్నావు, సరిగా తినలేదనుకున్నావు, రెస్ట్లెస్ అనుకున్నావు. అద్దం ముందు నిలబడ్డప్పుడు బలహీనంగా ఉన్న నీ ముఖాన్ని చూసి నిన్ను నీవే తిట్టుకున్నావు. ఏమని? నేను రాత్రి తిని పడుకుంటే సరిపోయేది, రెస్ట్ తీసుకుంటే సరిపోయేది, ఆలోచించకుండా పడుకుంటే బాగుండేది, లేదా రాత్రి అంతా పడుకున్న నిద్ర రాలా. ఇవి నీలోనే అనుకున్నావు, కానీ అద్దాన్ని దూషించలా నువ్వు. అలాగే దేవుని వాక్యం చెప్పినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు, నేను ఇలాగ బ్రతకూడదు, నేను ఇలాగ ఉండకూడదు అని అనుకోవట్లే నువ్వు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నా గురించే చెప్పాడని నా గురించి అనుకుంటున్నావు నువ్వు. అద్దం ముందు నిలబడ్డప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడుకున్నావు, అద్దాన్ని తిట్టలే నువ్వు. అద్దమైన దేవుని వాక్యాన్ని నీకు ప్రకటిస్తున్నప్పుడు మాత్రం నీకు ఎవరెబ్బెట్టుగా కనపడుతున్నారు? సేవకుడు. అందుకే నువ్వేం చేస్తావంటే మోజోలోకో షేర్ చాట్లోకి పోయి కొన్ని వెతుక్కుంటావు. అవన్నీ ఎంగిలికూడు, నీ సొంతంగా పుట్టిన ఆలోచన కాదది. ఎక్కడో కొన్ని వెతుక్కొని ఆ కట్ చేసిన పీసులు తెచ్చుకొని సునకానందం పొందుతావు. సునకం అంటే ఏంది? అది ఆనందం పొందుతావు నువ్వు, అంతే. వాస్తవానికి నువ్వేం చేయాలంటే అద్దం ముందు నిలబడ్డప్పుడు నా నిజస్థితిని చూపించిన అద్దాన్ని మెచ్చుకొని రేపు బాగా నిద్రపోతావు, మెరుగ్గా కనపడటానికి ఇష్టపడతావు. గుర్తుపెట్టుకోండి పురుగులారా, దేవుని వాక్యం చెబుతుంది, నేను కాదు. పౌలు అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మరొకసారి చూస్తారు. 2:4 సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఈ పులివెందుల పట్టణంలో బహుశా 2 లక్షల జనాభా ఉంది అని అనుకుందాం, ఒక నియోజకవర్గ వ్యాప్తంగా. నాలాంటి సేవకులు ఉంటే ఒక 50 మంది ఉన్నారనుకుందాం. పులివెందుల పల్లెల్లో, టౌన్లో ఉన్న వాళ్ళు అందరూ కలిపి 2 లక్షల మందికి 50 మంది సేవకులేంటి? దేవుడు ఎంచాడు వారు సేవకులుగా ఉండుటకు అర్హులు అని. ఇప్పుడు ఎంచిన మేమేం చేయాలి అని అంటే, అయ్యో ఆయమ బాధపడుతుంది, ఈయన బాధపడతాడు, వాళ్ళు బాధపడతారని దేవుని బాధ పెట్టకూడదు ప్రియులారా. 2వ లైన్లో అదే రాయబడి ఉంది. మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని ఏం చేయాలి? అది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా, నేనే కాదు, వాక్యం ప్రకటించిన నేనే కాదు, మీరు కూడా మీరు చేసే ప్రవర్తన వల్ల, మీరు నడిచే జీవిత విధానం వల్ల ఎవరు సంతోషపడాలి? అది పాస్టర్ గారిని సంతోషపడాల్సిన పనుల, ప్రభు సంతోషపడాలని నేర్చుకోండి ప్రియులారా. అందుకే అన్నాడు, మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఇప్పుడు 2వది, దేవుడు మనలను సేవకులుగా, మమ్మల్ని విశ్వాసులుగా మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆయన మమ్మల్ని ఒక్కరినే కాదు. ఇది ఇందాక చెప్పాను కదా, 2 లక్షల మందిలో 50 మంది సేవకులని. అలాగే 2 లక్షల జనాభాలో ఒక 10,000 మంది క్రైస్తవులంటే, క్రీస్తును నమ్మిన వాళ్ళంటే వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను ఎంచుకున్నది ఎందుకు అనంటే దేవుని సంతోషపెడతావని. నీ సంతోషం నువ్వు పొందుకోవడం కాదు, నీ ప్రవర్తన వల్ల, నీ జీవితం వల్ల, నీ మాటల వల్ల, నీ క్రియల వల్ల, నీ తలంపుల వల్ల నువ్వు ఎవరిని సంతోషపరచాలి? దేవుని సంతోషపరచాలి. యేసు ప్రభుల వారి శిష్యులకు కూడా ఒక వివాదం వచ్చింది. ఎవర్రా మనలో గొప్ప వాళ్ళము అన్న ఒక భావన. చూస్తారా? లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము
24వ వచనాన్ని మనం చూద్దాం. 24వ వచనాన్ని మనం చూద్దాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అన్న వివాదము, చాలు పురుగులారా, శిష్యులకన్నమాట అది వచ్చినది. ఏమని? మనలో ఎవరు గొప్పవాళ్ళం? వాళ్ళు 12 మంది ఉన్నారు. ఒకరు తప్పిపోయేస్తారు, యూదా ఇస్కరియోతు. ఈ ఉన్న వాళ్ళకి ఏం పుట్టిందంటే, ఎవర్రా గొప్ప? నా పేరే చెప్పాలి కదా, నన్నే చెప్పాలి కదా, ఈ భావన వాళ్ళకు వచ్చింది. యేసు ప్రభుల వారి దగ్గరన వాళ్ళు కుప్పిగంతులు వేయాల్సింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నాలాంటి సేవకులు యేసు ప్రభు దగ్గర కుప్పిగంతులు వేయచ్చా? ఎంత సేవకుడన్నా కానిలే, 1000 మంది రాని, 1,00,000 మంది రానిలే, దేవుని దగ్గర కుప్పిగంతులు వేయచ్చా? అట్ ద సేమ్ టైం సేవకుని దగ్గర విశ్వాసులు కుప్పిగంతులు వేయచ్చా? ఆహా, అమ్మా నాన్న దగ్గర పిల్లలు కుప్పిగంతులు వేస్తే గ్రహించలేరు, సేవకుని దగ్గర విశ్వాసులు కుప్పిగంతులు వేస్తే సేవకులు గ్రహించలేరు, ఎవరి కోసం వేస్తున్నారో గ్రహించలేరు. జాగ్రత్త. యేసుప్రభు దగ్గరకు వచ్చింది ఆ వాదన, ఎవరు గొప్పోడు, ఎవరు గొప్పోడు. ఆయన దగ్గరకు రాకముందే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు అంటున్నాడు. 27వ వచనంలో చూస్తారా, గొప్పవాడేవాడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పరిచర్యను పంక్తిని కూర్చుండువాడే కదా. ఆయనను నేను మీ మధ్య ఏం చేశాను? ఎవరు గొప్పోళ్ళు? పరిచర్య చేయువారు ప్రియులారా. యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు కదండి. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచర్య చేశాడు. ఆయన శిష్యుల పాదాలను కడిగాడు. ఆ అర్థం తెలియక ఇప్పుడు చాలా మంది మనుషుల మెప్పు కోసం ఏం చేస్తున్నారంటే, చర్చిలలో రామ్మ వరుసగా కూర్చోబెట్టడం, కాళ్ళు గడగడం, టవలు పెట్టి తుడచడం, కాళ్ళు గడగడం, టవలు పెట్టి తుడచడం. ఇప్పుడు ఈ విశ్వాసులు అనుకుంటారు, ఆ పాస్టర్ గారు ఎంత గొప్పోడో, మా కాళ్ళు గడిగాడమ్మా, మా కాళ్ళు గడిగాడమ్మా. కాళ్ళు కడిగితే గొప్పోడా, లేదా కడిగించుకుంటే నువ్వు గొప్పదానివా? దేవుడు అది ఎందుకు శిష్యులకు చెప్పాడు అంటే, మీరు ఇలాగ చేయండి అని ఎందుకు చెప్పాడు అని అంటే, మీలో పరిచర్య చేసే గుణం ఉండాలని. ప్రతి సంఘంలో విశ్వాసులందరినీ కూర్చోబెట్టి కాళ్ళు కడగమని కాదు, వాళ్ళు కడుక్కొని వస్తారు, స్నానం చేసి వస్తారు మందిరానికి. వాళ్ళందరూ మందిరానికి స్నానం చేసే వస్తారు. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగాడు, కానీ విశ్వాసుల కాళ్ళు కడగల. శిష్యులు కూడా తమ జీవిత కాలంలో ఎవరి కాళ్ళు కడిగినట్టుగా బైబిల్ గ్రంథంలో ఆధారాలు లేవు. మరి ఇప్పుడు పాస్టర్లు ఎందుకు కడుగుతున్నట్టు? మనుషుల మెప్పు కోసం, మనుషుల మెప్పు కోసం. యేసు ప్రభుల వారు వాళ్ళకి చెప్పాడు, మీరు కూడా ఇలాగ చేయండి అని. అంటే అర్థం ఏంటంటే, పరిచర్య చేయండి. అజమాయిషులు వద్దు మీకు, దేవుని సేవను పరిచర్య చేయండి. మీరు సంఘంలో మీరు కుర్చీ వేస్తే ఎవరో తుడచాలని ఆలోచించగాకండి. మీరు కూర్చోక ముందుగానే కుర్చీని శుభ్రపరచుకొని కూర్చోండి. ఒకవేళ ఎవరైనా దేవుని బిడ్డల ఆసక్తి కలిగి ఆ పరిచర్య చేసినా, మీకు మరొక పరిచర్య ఉంటుంది చూడు, ఆ పరిచర్య చేయండి. అందుకే అక్కడ మీరు బాగా క్లియర్ కట్గా గమనిస్తే, ఎవడు గొప్పవాడు, పంక్తిలో కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా అని చెబుతూ, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? పరిచర్య చేయడానికి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారంటే పరిచర్య చేసేవారు. ఓకే, కొన్ని మూల వాక్యాలు చూసాం. ఇప్పుడు మనం వద్దాం. విశ్వాసులమైన మనము దేవుని వలన ఏ రీతిగా ఎంచబడాలి, ఘనముగా ఎంచబడాలి, లేదా గొప్పగా ఎంచబడాలి, గుర్తింపు మనకు ఎలా కలుగుతుంది దేవుని వలన? ఒక 4 విషయాలు చెప్తాను. మొదటి విషయానికి వద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఎంచబడుట, ఒక వ్యక్తికి గుర్తింపును మాట్లాడుతున్నాడు అక్కడ. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై
మహాగణుడుగా ఎంచబడును. మొదటిది ప్రియులారా, దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడాలి. విశ్వాసులము, దేవుని సేవకులమైన మేము, ఈ వాక్యమైన మనం అందరం ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు ప్రియులారా. దేవుని దృష్టిలో గనులుగా చేసేది ఏంటి? దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని ఘనమైన వ్యక్తిగా నిలబెట్టేది ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట మీకు దీనికి భిన్నంగా చెప్తా చూడండి. యెషయా గ్రంథంలోనే 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనాన్ని, మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. చాలు, నెగిటివ్గా చెప్పాను. వాస్తవానికి దేవుని దృష్టిలో మనం ఘనంగా ఎలాగ ఎంచబడతాం అన్నది చెప్పాలి, చెప్తాను. దానికి ముందుగా అంటున్నాడు, మూఢునికి ఏమి కలగదు? ఘనత కలగదు. మనం ఒకటి చెప్తే వాడు ఒకటి చేస్తా అంటాడు. అందుకే మూర్ఖుడు అని అర్థం. ఆ మూఢుని గురించి జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, మూడినట రోట్లో రోకలతో వేసి దంచినా కూడా వారి మూఢత్వము పోదంట. నేనింతే, నువ్వెన్నన్నా చెప్పుకో, నువ్వేమన్నా చేసుకో, నేనింతే. మూర్ఖుని స్వభావం ప్రియులారా. ఇక్కడున్న మనల్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యం అనేక పర్యాయాలు హెచ్చరిస్తున్నప్పుడు నేనింతే అని నువ్వు అంతే ఉంటే, నేనేమి నువ్వు ప్రత్యేకంగా పేరు పెట్టడంలా. దేవుడు అంటున్నాడు, నువ్వు అంతే ఉన్నావు అంటే నువ్వెవరివి? నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలువు. నీకెంత దేవుని వాక్యం. అందుకే అక్కడ ఒక మాట అన్నాడు, మూర్ఖుని రోటులో వేసి రోకలతో దంచితే. మేము పల్లెలో ఉన్నప్పుడు ప్రియులారా, ముగ్గురాల గనులు ఉండేవి. వేముల, వేల్పుల పరిసర ప్రాంతాల్లో ముగ్గురాల గనులు. ఈరోజు ఇంటి మీద ముగ్గు వేసుకోవడానికి చాక్ పీసులు వచ్చాయి అందరికీ. ఇంతకుముందు ముగ్గు పిండి పెట్టుకుని ముగ్గు వేసుకునేవాళ్ళు. ఆ వేలు ఎంత తిప్పితే అంత నీట్గా వచ్చేది ముగ్గు. ఇప్పుడు అట్టేం అవసరంలే. ఒక చాక్ పీస్ తెల్లవి దొరికిపోయాయి, వేసి గీతలు గీసి అని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పొద్దున్న నీళ్ళు కొడితే వెళ్ళిపోతుంది. ముగ్గురాయి చాలా విలువైనదిగా అమ్ముకుని, ఇప్పుడు కూడా అమ్ముతున్నారు, ఇంకా ఉన్నాయి కడప జిల్లాలో గనులు. ఈ ముగ్గు పిండిని ఎలాగ తయారు చేసేవాళ్ళంటే, కంపెనీలలో అయితే క్రషర్లో వేసి, మిషన్లలో వేసి ఆ రాయిని నలగొట్టేవాళ్ళు. నేను కూడా యాస్బెస్టాస్ గెన్లో పనిచేసినప్పుడు రాయినే తీస్తారు భూమి లోపల నుంచి. దాన్ని రాయి లోపల నార ఉంటుంది. అది చాలా విలువైనటువంటి సుత్తె లాంటి మిషన్ అన్నమాట. మిషన్ లోపలవి, ఆ మిషన్ రన్ అవుతుంటే ఆ సుత్తె చొక్కొక్క ఏటు రాయి మీద పడుతుంటే రాయి పగులుతూ ఉంటుంది. పగిలిన తర్వాత పిండి అంతా ఒక వైపుకి వెళ్ళిపోతుంది, రాతి నేర ఒక వైపుకి వస్తుంది. సో అది గనులలో, అది మిషన్లలో. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంత ముగ్గు పిండి కావాలి అని అంటే రాయిని ఏం చేయాలి? వీళ్ళు రోట్లో వేసి రోకలతో దంచేవాళ్ళు. పిండి పిండి అయ్యేంత వరకు రోట్లో వేసి దంచేవాళ్ళు. రాయి మెనమన మెరిచేది. రాయి సైతం దంచగా దంచగా, వీళ్ళేమి ఇనప రోకలు కాదు, అది మామూలుగా చెక్కతో చేయబడినదే. మూతి వైపున మాత్రం కొంచెం రేకు ఉండేది, దానికి తొడిగేవాళ్ళు. దంచగా దంచగా ఆ రాయి కూడా ఏమయ్యేది? పగిలి పిండి అయ్యేది. రాళ్ళైనా కరుగుతున్నాయి, కానీ రోజు ఇంచేపు దంచుతూ ఉంటే, నేను దాదాపు కొన్ని ఏళ్ళ ముంచి దంచుతున్నాను వాక్యం తీసుకొని. చాలామంది హృదయాలు కరగల. మేమింతే, నువ్వేమన్నా చెప్పుకో, మేం మారం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మొన్నటి దినాన మా బాబు వాళ్ళ పెదనాయనకు కొంచెం వెనకల ఒక చిన్న పుండు ఉంటే ఆపరేషన్ చేస్తే దాదాపు ఇంత లోతు ఏర్పడిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా దాని లోపల కొంచెం చెడుగుంది, రేపు డ్రెస్సింగ్ చేసిన తర్వాత అంటే క్లీన్ చేసిన తర్వాత, అలాగ ఒక 3-4 రోజులు చేసిన తర్వాత కుట్టేద్దాంలే, ఆ లోపల ఉన్న పస్ అంతా పోనీ అన్నారట. సరే, మొదటి రోజు ఆపరేషన్ అయిపోయింది, 2వ రోజు రెస్ట్, 3వ రోజు డ్రెస్సింగ్కి వెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్కు. డ్రెస్సింగ్ అంటే క్లీన్ చేసుకుని మందు వేసుకోవడానికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్తే ఈయన వెళ్ళేసరికి చాలామంది కాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళు, సైలెన్సర్ కాలిన వాళ్ళు, రకరకాల వ్యక్తులు వచ్చారు. తర్వాత ఎప్పుడో కొంచెం పరిస్థితి క్రిటికల్గా ఉంటే నేను కూడా వెళ్ళాను. తర్వాత అక్కడ ఒకరికి కాలింది చర్మం అంతా. ఇప్పుడు క్లీన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలింది కదా అని అట్టట తొడసరు. దానిలో ఉన్నటువంటి చీము గలీజ్ అంతా పోవడానికి అది వేసేసి టించర్ వేసి నీట్గా క్లీన్ చేస్తారు. వానికి మురిపం ఏముండదు. ఒకవేళ భార్యకు మురిపం ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళకు మురిపం ఉండొచ్చు, క్లీన్ చేసేవానికి మురిపం అంటే నీ ఒక్కనికాన్నే ఉండాలి. మధ్యాహ్నం దాకా వాడేం చేస్తాడు, కొంచెం అది టించర్ వేసి క్లీన్ చేసేది వేసి టకటకట తుడిచేసి కట్టుకట్టి పంపించేయాలి. 100 మంది 10 మంది వస్తూ ఉంటారు కాబట్టి ఆడ తుడిచేటప్పుడు అబ్బా అమ్మా అయ్యా అని అరుస్తుంటే ఏమన్నాడు దైవస్వరూపం మీ పెదనాయన? అప్పుడప్పుడు నాయన వాక్యం చెప్తాంటాడు చూడు, నాయన నరకం ఇక్కడే చూడాలని, యాడో లేదురా నరకం, ఈడ తుడిచేటప్పుడే ఉందిరా నరకం, ఎక్కడ నరకం ఏడా లేదు అన్న వ్యక్తి కూడా కళ్ళు తేలేసి పడ్డాడు. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.